పాత పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ అందరినీ వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన వరంగల్ ఎంజిఎం సర్కిల్లో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు కనీస వేతనాలు రెగ్యులరేషన్ లేక వెట్టి చాకిరితోటి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. 24 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని చెప్పి ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు సమ్మెలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఉన్నతాధికారులతోటి ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి 2023 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఇది ఒక ఐఏఎస్ 2 డిఎంఈ డిహెచ్ తోటి కమిటీ వేసింది. కానీ సంవత్సర కాలం గడిచిన ఈ కమిటీ ఏఎన్ఎం నాయకులతోటి ఏఎన్ఎంలతోటి చర్చలు జరిపి వీళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తారీఖు నాడు మీరు రాత పరీక్ష రాస్తే రెగ్యులర్ చేస్తాం లేకుంటే రెగ్యులర్ చేయమనే పద్ధతిలో మొండిగా వ్యవహరిస్తా ఉంది. 24 సంవత్సరాల క్రితం మేము రాత పరీక్ష రాసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టరు మెరిట్ ప్రాతిపదికన 24 ఏళ్లుగా మేము ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నాం. మాకు అన్ని విద్యా అర్హతలు ఉండడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు గాని అధికారులు గాని 24 ఏళ్లుగా మాతోటి పని తీసుకుంటా ఉన్నారు. కానీ 24 ఏళ్లు గడిచిన తర్వాత ఈరోజు మళ్లీ మీరు రాత పరీక్ష రాయాలని చెప్పడం అనేది అన్యాయం. మాకు అన్ని విద్యా అర్హతలు ఉండడం మూలంగానే 24 ఏళ్లు మా సర్వీసును ఇటు ప్రజలు గాని అటు అధికారులు గాని ప్రభుత్వం గాని తీసుకున్నది. మా వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష పెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీసు గడువు కూడా 15 రోజులు దాటిపోయింది. మేము ప్రభుత్వానికి అధికారులకు ఇప్పటికే అనేక రూపాల్లో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న మొన్న డిఎంఎన్హెచ్ఓల ముందు 48 గంటల నిరసన చేశాం. ఉమ్మడి జిల్లా వరంగల్ వ్యాప్తంగా యథావిధిగా రెగ్యులరేషన్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే రాత పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసి ఏఎన్ఎం నాయకులతోటి చర్చలు జరిపి ఈ ఆందోళన నిరసనను వాయిదా వేయించాలి. లేదంటే రాబోయే రోజుల్లో రేపు హైదరాబాద్ లో రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. అన్ని జిల్లాల ప్రతినిధులతోటి మాట్లాడి సోమవారం నుంచి రాష్ట్రంలో ఉన్న 6,000 మంది విధులు బహిష్కరించి నిర్వధిక సమ్మెకు పోవడానికి కూడా మేము సమాయత్తం అవుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అధికారులు భేషజాలకు పోకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు న్యాయం చేయాలని చెప్పి సమ్మెను నివారించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం.